హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అతిగా ఆలోచించడం వల్ల మనకి ఏమన్నా ఆరోగ్య సమస్య ఉందా అనేది తెలుసుకుందాం. మనం స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళ హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు, మన టాపిక్లో వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఒంటరితనం అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య. మన పనిలోని ఒత్తిడి, అలాగే అతిగా ఆలోచించడం లేదా మనసులోని భావాలను పంచుకోవడానికి ఎవరూ లేకపోవడం వంటి కారణాల వల్ల ఒంటరిగా ఫీల్ అవుతుంటారు. అయితే దీని నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెయింటింగ్, డ్యాన్స్, సాంగ్స్ వినడం వంటి పనులను అలవాటు చేసుకోవాలి. మన మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల మనకి ఒంటరితనం అనేది పోతుంది. మన స్నేహితులకు అలాగే కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే రాత్రిపూట ప్రశాంతంగా నిద్ర అనేది పోవాలి. అలానే నచ్చిన ప్రదేశాలకు వెళ్ళడం, చేస్తున్న పని పట్ల ఒత్తిడికి గురవకుండా ఉండాలి. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం వంటివి చేయడం వల్ల మన శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఒకవేళ ఈ పరిస్థితి నుంచి బయటపడలేమనిపిస్తే మానసిక వైద్యులను సంప్రదించడం మంచిది. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ. మీరు కనుక లోన్లీగా అనిపిస్తే ఏం చేయాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.